హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అండ్ హెల్తీ కూడా. ఆకుకూరలు తిన్న పిల్లలకి ఇది బెస్ట్ రెసిపీ అంటాను. అదే పాలకూర పన్నీర్ అండి. చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పాలకూరని నీట్గా కడిగి ఇందులో వేసుకోవాలండి. ఇవంతా మనం ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఎక్కువ టైం పట్టదు మనకి పాలకూర మగ్గడానికి. మనం ఇలాగ మొత్తం ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మన స్పూన్తో మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోద్ది. పైన మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, మనకి పాలకూర అనేది పూర్తిగా మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోద్ది. మనకి పాలకూర అవి కాడలు అనేవి కొంచెం మెత్తగా అయితే సరిపోతాయండి. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల పాలకూర కలర్ కూడా చేంజ్ అవుతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా మనం ఫ్రై చేసుకుని ఈ పాలకూరని చల్లారించుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇది రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందరూ కంపల్సరీ ట్రై చేయండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఇందులో మనం కొంచెం అల్లం వేసుకోవాలండి. మనం సపరేట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయట్లేదు. అందులో కొంచెం ఎల్లిగడ్డ కూడా వేసుకొని మొత్తం మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం ఇలా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టి ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పాలకూర ఇది కూడా ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మనం ఇది కూడా కొంచెం బాగా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ మనం పన్నీర్ ఫ్రై చేయడానికి మాత్రమే ఆయిల్ వేసాను. ఈ పన్నీర్ ముక్కని ఇలా కట్ చేసుకోవాలండి. మనం మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకొని, నేనైతే ఇలా చిన్నగా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత మనం ఒక స్పూన్ తోటి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసేవాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు. కర్రీలోకి ఎక్కువ ఫ్రై చేస్తే బాగోదు. నెక్స్ట్ ఇదే కళాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. అసలు ఆనియన్ స్మెల్ అన్నది అసలు రావద్దు. చాలా బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది. మనకి ఇది బాగా దగ్గరికి అయిపోయాక ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలంటే టమాటాలు మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటాలు అనేది మనకు చాలా మెత్తగా మగ్గాలి. మనం మూత పెట్టుకొని టమాటాలు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోయండి. ఇలా మనం గరిటెతో ఇలా మెదిపినట్టు చేస్తే మనకు టమాటాలు బాగా అయిపోతాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. కొంచెం పసుపు కూడా వేసాను. ఇది మసాలా కారం అండి. మీరు నార్మల్ కారం వాడితే ధనియాల పొడి కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను నేను. ఇలా మనకి ఈ ఆనియన్ పేస్ట్లోకి అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఈ మసాలాలని ఫ్రై చేసి కొంచెం మూత పెట్టి మనం కారం స్మెల్ అనేది పూర్తిగా పోయే వరకు మనం ఇది మగ్గించుకోవాలి. తర్వాత మనం ఈ పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. పాలకూర పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా కలిసేలాగా. చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది కదా. మనకి అలా ఫ్రై చేసుకోవడం వల్ల పాలకూర కలర్ అసలు చేంజ్ అవ్వదండి. ఇలా మొత్తం మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. పైకి ఆయిల్ కొంచెం తేలింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి పన్నీర్ పీసెస్ అయితే. ఇందులోని చాలా బాగుంటాయి. ఎక్కువ ఫ్రై చేయలేదు కదా మనం. మొత్తం మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇది మనం చపాతీలోకి తీసుకుంటాం కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉండాలండి. మరి థిక్గా ఉండొద్దు కర్రీ. కొంచెం వాటర్ కూడా బాగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. చూద్దాం ఇప్పుడు. చూడండి, మనకి చాలా బాగా రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఇలా ఉంటే సరిపోద్దండి. చపాతీలోకి మరీ ముద్దు కూరలా ఉన్నా బాగోదు. కొంచెం గ్రేవీగానే ఉండాలి. మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చపాతీలోకి అయితే రోటీలోకైనా చాలా బాగుంటుంది. కంపల్సరీ అందరూ ట్రై చేయండి.
మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.